హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు గైస్? అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే చాలా మంచిగా ఉన్నాం. ఈటీడీ మళ్ళీ వంట వీడియోతో వచ్చాడు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి ప్లాన్ అయితే వేసాం. తిరుపతి వెళ్తున్నాం ఈరోజు. ట్రైన్లో తినడానికి అయితే మా అమ్మ పులిహార చేస్తానుంది, అందుకే దానికోసం మా చెల్లి రెడీ చేస్తుంది. మా ఊడైతే అలిగి సైడ్ మేము అందరం రెడీ అయిపోతున్నాం. ఏంటని కంగారు వచ్చింది. గుడికి వెళ్ళడానికి అయితే నేను మా నాన్న అయితే రెడీ అవుతున్నాం. మా ఊడికి అయితే ప్రశాంతత లేదు, ఎక్కడ పడితే అక్కడే పడుకుంటున్నాడు. కంగారు వచ్చేస్తుంది వాడికి. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరని. లాస్ట్ మా నాన్న అయితే రెడీ అయిపోయి వచ్చాడు. మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాం. మా ఊడు చూడండి గాయస్, ఎంత దిగాలుగా చూస్తున్నాడు. పాపం ఆడి మొహం చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే మేము 6 రోజులు ట్రిప్ వేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం అని చెప్పాం. ఆడైతే అందుకే అలా చూస్తున్నాడు. మా ఏరియాలో ఉన్న వినాయకుడి గుడికి అయితే ఫస్ట్ అయితే వెళ్ళాం. అక్కడైతే మా నాన్నగారు అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయ్యారు. కొబ్బరికాయ కూడా వేస్తున్నారు. జై బోలే గణేష్ మహారాజ్కి జై. అదే మా ఏరియాలో ఉన్న మళ్ళీ దుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చాం. జై దుర్గా భవాని జై. అలాగే మా ఇంటి దగ్గరలో ఉన్న సత్యం తల్లి గుడికి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ లోపు మా అన్నయ్యలు వస్తున్నారని ఫోన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుదాం అనుకున్నాం అందరూ, అందుకే లాస్ట్కి వస్తారు వాళ్ళు కూడా. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఎలాగెళ్ళాలి ఏంటని ప్లానింగ్ వేసుకుంటున్నాం. అంటే మేమైతే కాదు, మొత్తం 40 మంది అయితే వెళ్తున్నాం మా అమ్మ తరపులు. ట్రైన్లో తినడానికి అయితే పులిహార అయితే ప్యాకింగ్ చేస్తున్నారు, ఎందుకంటే మొత్తం అందరిగా తినాలి కాబట్టి. మా పెద్దనాన్నలు అందరూ వచ్చారు. మా బాబాయ్ ఆటో ఇది. మా బాబాయ్ అని ఫోన్ చేసి రమ్మన్నాం, అందుకే దేవెడ్డానికి వచ్చాం. మా పెద్దకి అయితే ఇంటి తాళాలు అయితే ఇస్తాం, ఎందుకంటే ఎవరింటికి వెళ్ళకూడదు అన్నారు. లేకపోతే మా నాన్నమ్మకి అయితే ఇద్దాం అనుకున్నాం. మొత్తానికి ఫైనల్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ మరిడమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఇది ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా వాళ్ళందరూ చూడండి ఎలా నవ్వుతున్నారు. జాయిగా స్టార్ట్ అయిపోయాము మేమైతే. ఇలేశ్వరంలో ఈ గుడి ఎక్కడ ఉందో కింద కామెంట్ చేయండి. Hi Sagar, what is sudden surprise? సక్సెస్ఫుల్గా అందరూ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మా వాళ్ళు అయితే కొంతమంది కాకినాడలో ఎక్కుతాం, మేమైతే సామలకోటలో దిగాం. మేము ఆటో దిగిన అరగంట అయితే మబ్బు అయితే చితగేస్తుంది. మాకైతే వర్షం బాగా చేస్తుందని మా అక్క ఫోన్ చేసి చెప్పింది. పాపం మా ఊడు ఎలా ఉన్నాడు ఏంటని ఆలోచిస్తున్నాం. ఫైనల్లీ ట్రైన్ అయితే వస్తుంది, మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. లక్కీ ఏంటంటే మా ఒక భోగి మొత్తం మా వాళ్ళే పడ్డారు. ఎందుకంటే అందరూ దగ్గరే ఉంటే ఒక ఆనందం కదా, ఎవరిదే విడిపోకుండా అందరూ ఒక దగ్గర పడ్డారు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే కలక్ కలిసాం కదా అందరం ఒకేసారి. చూడండి మా వాళ్ళు అందరూ. వర్షం అయితే మామూలుగా లేదు, మేము స్టార్ట్ అయిపోయేటప్పటికి అయితే గట్టిగా పడుతుంది. మా భర్తలు చూడండి ఎలా ఉన్నారు, మనల్ని పట్టుకొని వదలరు. కాళ్ళు తొక్కమన్నాం, ఏదో చేయించుకోవాలి కాబట్టి కాళ్ళు తొక్కమన్నాం, కాళ్ళు తొక్కుతున్నారు. చూడండి ఎలా మీద పడిపోతాం. మోటార్ సరసాలు ఎక్కువ మా ఊళ్ళకి. గోదావరి వచ్చింది చూడండి అంటే ఎత్తలేదు నా మీదండి. ఇంక ఎలాగైతే పని అవుతుందని నేను బయటకు వెళ్ళిపోయి వేరే సీట్ దగ్గర కూర్చున్నాను. గోదావరి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అలా చూస్తూ అయితే దండం అయితే పెట్టుకున్నాం మేమైతే. నైట్కి అయితే విజయవాడ దగ్గరికి వస్తాం జాయిగా. అందరితో మాట్లాడుకొని పడుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. అందరి మొహాలు చూడండి ఎలాగైపోయి పిక్కుపోయి ఎప్పుడు పడుకుందామా అని. మా తాతయ్య అయితే జనాలు ఎగ్గొట్టడానికి 3 గంటల నుండి స్టార్ట్ అయిపోయాడు. మేమైతే 5 గంటలు వేసాం. మా వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉన్నాం. యోగులు నోచని భాగ్యము నాదయ్యా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మత్స్య
పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి. ఫైనల్ కొండ దగ్గరికి అయితే వస్తాం. కొంతమంది అయితే కొండపైకి డైరెక్ట్ వెళ్ళిపోయారు. మేమైతే అలిపిరి మెట్ల ద్వారా ఎక్కుదాం అనుకున్నాం, కాకపోతే ఎక్కలేమో శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతున్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం కదా శ్రీవారి మెట్లు అయితే ఎంచుకున్నాం. ఇక్కడ చూడండి కోతుల తోకలు ఎంత పెద్ద ఉన్నాం. ఫైనల్లీ పైకి ఎక్కడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. లగేజ్ అన్ని లగేజ్ కౌంటర్లో అయితే ఇచ్చేసాం. మేమైతే చెకింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. గోవిందా అనుకుంటూ స్టార్ట్ అయ్యాం మేమైతే. స్టార్టింగ్ లో మా వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ లాగా కదా అందరూ స్పీడ్గా నడుస్తాం. ఒకళ్ళైతే ఆర్ట్ పిల్లలు కూడా వెలిగించుకుంటూ వెళ్తున్నారు మెట్టికి. శ్రీవారి మెట్లు అయితే 2550 అన్నారు. అందుకే మేమైతే మా అమ్మ ఎక్కలేదని మేమైతే తక్కువ మెట్లు ఎంచుకున్నాం. మా అమ్మనే కాదు మేము కూడా ఎక్కలేము, ఎందుకంటే అలిపొచ్చేది కదా. దారిలో పుట్ట అయితే కనబడ్డా, పుట్టకైతే దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేమైతే కాసేపు రెస్ట్ తీసుకొని సగం మెట్లు ఎక్కబడి చూడండి మా మొహాలు ఎలాగైపోయి వరసాలు కలుపుకొని తాగుతున్నాం. ఫస్ట్ మండపం అయితే దాటాం. ఇప్పుడే నా మొహం చూడండి ఎలాగైపోయిందో, పిక్కుపోయింది. ఎందుకంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంత దూరం నడడం. ఎప్పుడు నడకంటే అలవాటు చేసుకోలేదు నేను. అలిపొచ్చిన దేవుడి పైన భారం వేసి స్టార్ట్ అయ్యాం. మెట్లు ఎక్కినంతసేపు చాలా అలసడిగా ఉంది, కానీ ఆగుతుంటే ప్రశాంతంగా ఉంది. మా చెల్లి చూడండి ఎలాగైపోయిందో. మేము వెళ్ళిన రోజు అయితే వాతావరణం చల్లగానే ఉంది, కానీ గుబురు అయితే ఎక్కువ ఉంది. అందుకే ఎక్కలేకపోయి అలసడి ఎక్కువ వచ్చేసింది. దారిలో వాష్రూమ్ కడితే వాష్రూమ్ దగ్గర బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, అంటే చిన్నగా పారుతుంది దారా. మళ్ళీ స్టార్ట్ అయ్యాం రెస్ట్ తీసుకొని. ఇక్కడ చూడండి ఇతను ఎంత బద్ధకం అంటే దేవుడి దగ్గర కూడా బద్ధకం. వెలిగించడం చూడండి ఎంత అలాగే వెలిగించున్నాడు. అంటే నా ఉద్దేశం అది కాదు, కాకపోతే కొంచెం వీళ్ళు చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు కదా అలాగా. మనం ఏం చెప్తాం, పెద్ద వయసు వాళ్ళే అర్థం చేసుకోవాలి. మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం మేమైతే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మా అమ్మ అయితే ఎక్కలేకపోతుంది, ఆవేశం వచ్చేస్తుందంట. కాసేపు కూర్చోమన్నాం. సగం దూరం ఎక్కైతే అంత గ్రీనరీ మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత దూరం ఎక్కింది కూడా మర్చిపోయాం. స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. ఇక్కడ నిండి మెట్లు అయితే ఇంకా స్ట్రైట్గా ఉన్నాయి. ఇంకా భయం వేసింది మాకైతే. వెనక్కి తిరిగి చూస్తే అందరం కూర్చున్నాం, కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ గోవిందా అనుకుంటూ స్టార్ట్ అయ్యాం. లాస్ట్కి అయితే వస్తాం. మా నాన్నలు అయితే మా కోసం ఆగారు, కాకపోతే ఇక్కడ పైన ఒకేసారి చూడగానే మైండ్లో ఒకటే సాంగ్ ప్లే అయింది. కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందాను చూడగా మేఘమంచులా దాటేసా సంద్ర గర్భము నీదే
ఫైనల్ ఎక్కేసాక ఇంత పెయిన్ అయితే లేదు. మాకే అలాగ అనిపిస్తుంది, లేదా మీకు కూడా అలాగ అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. పుట్టు మంచిలు తప్ప ఏమి తినకుండా అయితే ఎక్కువ మాకైతే ఏం నిప్పు కూడా అనిపించలేదు. కూర్చొని అన్ని ప్రశాంతంగా తినేసాక లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఎందుకంటే మా లక్కీ ఏంటంటే ఇలా రోడ్ సైడ్ రావడానికి కార్ అయితే వస్తుంది. మేమైతే ఈ కార్ అయితే ఎక్కేసాం మొత్తం అందరం. మీరు ఎక్కిద్దాం రూమ్ రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు. అందుకే అందరూ తల్లీలాలు సమర్పించడానికి అయితే వచ్చేసాం. మేమైతే అందరూ లెక్కేసుకుంటున్నాం, అంటే ఎంతమంది వస్తారో ఏంటని దాన్ని బట్టే కదా వెళ్ళడానికి ఉంటుంది. లగేజ్ అయితే రాలేని వాళ్ళ దగ్గర ఉంచేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. అందరికి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కటి వచ్చింది, అందరూ ఒక దగ్గర అయితే రాలేదు. ఇదో మా తాతయ్య మా బావగారు అయితే వస్తున్నారు. A few moments later. పల్లెలో సమర్పించే కానీ అలుక్కు అయితే ఎలా ఉంది, అందరూ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇదే నాకు తెలిసిన కానీ నేను పల్లెలో సమర్పించడం అయితే ఇదే ఫస్ట్. మళ్ళీ మాకైతే రూమ్ లో వస్తే రూమ్ లో లగేజ్ పెట్టుకొని మేమైతే మళ్ళీ గుడికి స్టార్ట్ అయిపోయాం. దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తేనే మీగా దర్శనం అవుతుంది అన్నారు, అందుకే స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఆ క్యూ లైన్ చూసే మాకు మధ్యపోయింది. అందరూ ఇప్పుడే చెప్పినట్టున్నారు, దర్శనానికి అయితే మేము వచ్చినప్పుడే అందరు స్టార్ట్ అయ్యారు. దారిలో అయితే అన్ని వాటర్లు అన్ని ఇస్తున్నారు. ఇక్కడ నుండి అయితే బంగారు గుడి అయితే కనబడుతుంది స్వామివారిది. మేమైతే చూడడం ఫస్ట్ టైం కాబట్టి వీడియో రికార్డ్ చేసాం కాబట్టి అంత క్లారిటీ అయితే రాలేదు. 2000 years later. నైట్ 10కి దర్శనం అయిపోద్ది అన్నారు, ఇంకా అవ్వలేదు. అబ్బా సాయిరామ్. దర్శనం స్పీడ్గా అయిపోద్ది అన్నారు, కాకపోతే 12 గంటలు పడుతుందని మాకు ఇప్పుడు తెలిసింది. స్పీడ్గా అంటే అదేనంట. అవును, ఎందుకు మాకు దర్శనం ఎలా జరిగింది చెప్పలేదు కదా. దర్శనం అయితే చాలా సూపర్ అయితే జరిగింది. స్వామిని కల్లారా చూసాం ఛానల్ తర్వాత. దర్శనం అయ్యాక మేము అందరం రూమ్ దగ్గరికి అయితే వస్తాం, ఎందుకంటే సాయంత్రం అలాగే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. నాకు మళ్ళీ 12 గంటలు 1 గంటకి అంతా బయట వచ్చాను. శిలాతోరణంగా కట్ట అడిగంగానే టైం దాటిపోయింది, ఈ రోజు పని అవుతాం, మీకు రేపే అయితేనే వస్తాం అని అన్నారు. అక్కడికి వెళ్ళలేదంటే వెహికల్స్ 5 దాటుతాయి. నైట్ అయితే ఇక్కడ గోబీ రైస్ ట్రై చేసాం, సూపర్ అనిపించింది. నైట్ అయితే అన్ని తిరిగేసి వచ్చాక రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే డేటు మేమైతే కాణిపాక అయితే స్టార్ట్ అయ్యాం. మా వాళ్ళందరూ లగేజ్ రూమ్లన్నీ కాల్ చేసి లగేజ్ అని పట్టుకుని అయితే బయటకు వస్తాం. మా వాళ్ళందరూ చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. టోల్గేట్ దాటం. మేమైతే వెళ్ళింది శ్రీవారి మెట్లు కాబట్టి వచ్చేటప్పుడు అయితే అలిపిరి మెట్లు కనబడతాయంట. మేము దిగేటప్పుడే స్వామివారి గరుడ వాహనం కూడా కనబడుతుంది అన్నారు. గరుడ స్వామిని కూడా చూపించుకున్నాం. ఆయన అయితే ఆపడం కుదరదు, మీకు కనబడదు అని అన్నారు. దగ్గరకు వచ్చాక ఆపమని చెప్పాం, మరి ఆపుతారో లేదో తెలియదు. ఇంకా
అటు సైడ్ మొత్తం ఈ కొండలను చూసి మర్చిపోయింది. ఎందుకంటే సోమవారం అంత పైన ఎలా ఉన్నారా ఏటని. ఇటు చూసినా పచ్చదనమే, కాకపోతే రోడ్లు వేసినందుకు యాడ్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత ఘాటీలో రోడ్డు వేయడం అంటే చిన్న విషయం అయితే కాదు. అంత 7 కొండల్లో రోడ్డు పడ్డదంట. మేము దిగుతుంటే ఇది సెకండ్ గోపురం కనబడ్డది అలిపిరి మెట్ల దగ్గర. అలిపిరి మెట్లు ఎత్తే మెట్లు తక్కువ కానీ నడక ఎక్కువ అంట. మాకు ఇప్పుడు చెప్తున్నారు అందరూ. ఇక్కడ జపాలి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనబడింది. ఎందుకంటే అలిపిరి మెట్ల ద్వారా వస్తేనే కనిపిస్తుందంట. ఒకవేళ సోమవారం కారణం ఉంటే కంపల్సరీ ఈసారి ఈ మెట్లే ట్రై చేస్తాం. పైనుంచి అయితే సిటీ వ్యూ అయితే చాలా సూపర్ ఉంది. మీకు కనబడుతుందో లేదో అయితే మాకైతే చాలా సూపర్ అయితే కనిపించింది. వీడియో అయితే అంత క్లారిటీగా కనిపించదు అనుకుంటా నాకు తెలిసి. ఇందాక వీడియోలో అయితే మొక్కలు అన్నట్టు వచ్చాయి. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. అది మీకు వీడియోలోనే ఎలా ఉందంటే రియల్గా చూస్తే ఇంకా ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచన. మాకైతే గరుడ మహాస్వామిని అయితే చూపించారు డ్రైవర్ గారు. అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పాం కూడా. ఎందుకంటే మేమైతే దిగేటప్పుడు అయితే చూసాం, చాలా బాగుంది. యాస్టీస్ గరుడ స్వామి అక్కడ నుంచొని ఉన్నట్టు ఉంది. మాకైతే చాలా సూపర్ అయితే కనిపించింది. ఖాళీగా ఉంది. గరుడ స్వామికి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ కొండ దిగి అయితే రీచ్ అయిపోయాం కిందకి. నిజం చెప్పాలంటే నాకైతే వదిలి వెళ్ళబుద్ధి అవుతలేదు. మనసు అంతా నాకు అయితే అక్కడ. ఎందుకలా కొండ వీడియో అంత పెట్టానంటే నాకైతే చూసి కొలది చూడాలనిపించింది. ఆ 7 కొండలని ఎంత చూసినా చూడాలనిపించింది. మీకు ఎలా కనిపిస్తుందో అని అంత వీడియో పెట్టాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే గాయస్, బాయ్. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.